సంతోషం. మరి మన కొల్లూరు పట్ల దినదినాభివృద్ధి జరుగుతాం. ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో దాదాపు 3.5-4 కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటాం. గౌరవనీయులు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొల్లూరు గడ్డకు రోడ్లు కానీ, దేవాలయ అభివృద్ధి కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ఇలా ఎన్నో అభివృద్ధి చేసుకున్నాం. ఒకప్పుడు కొల్లూరు గడ్డ జాతర అంటే అంతా ట్రాఫిక్ జామ్ ఉండేది. కానీ గుట్ట చుట్టూ డబుల్ లైన్ రోడ్డు, అద్భుతమైన రింగ్ రోడ్ వేసుకున్నాం. ఆ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంతన కాళేశ్వరం గోదావరి జలాలు ఈరోజు ప్రవహిస్తున్నాయంటే అంతా స్వామివారి దయ. ఆ స్వామివారి యొక్క కృపతో, ఆయన కటాక్షంతో ఈరోజు గోదావరి జలాలతో ఈ సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలమైంది. ఎటు చూసినా పచ్చని పొలాలతోని 2వ పంట సాగైతుందంటే అది ఆ స్వామి దయ, ఆ మన కేసీఆర్ గారి కృషి. ఆ గోదావరి జలాలు ఈ ప్రాంతంలో రావడం నిజంగా ఈ ప్రాంత స్వరూపమే మారిపోయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి భక్తులు కూడా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా బాగా ఉత్సవం జరిగిందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇంకా దినదినాభివృద్ధి జరగాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మన సిద్దిపేట ప్రజలందరి మీద ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.